పంచామృతం 5 సార్లు చల్లండి. పూర్ణ గిన్నెలను 3 సార్లు చల్లండి. పంచామృతం చల్లినాక పూర్ణ నీళ్లు చల్లండి. సాంబార్ పైన, గౌరవం పైన, కలుపు పైన పంచామృతంలో పువ్వు నుంచి పంచామృతం 5 సార్లు చల్లండి. పూర్ణ నీళ్లను 3 సార్లు చల్లండి. ఓం శాంతం కలుషం కస్సలు తలగని ఖర్చు ప్రసాదం దేవుడికి నైవేద్యం పెట్టుకోండి. సందర్భంలో స్వామివారికి ఉడుపులు మీరు అవి చేతిలో పెట్టుకోండి. సత్యనారాయణ స్వామి వారికి సంబంధించిన ఉడుపులు ఏ ఉన్నా కూడా చేతిలోనే పెట్టుకోండి. స్వామివారి పళ్ళెం మీదకి వస్తుంది. పళ్ళెంలో పట్నాలు బాగా వేస్తే గల్లాపట్నం చేస్తారు. ఆ యొక్క సంచారి
ఈయన అన్ని లోకాలు చూస్తూ మానవసార భూలోకాలు కూడా వచ్చాడు. భూలోకంలో ఎవరున్నారయ్యా? మానవులు అనేక విధమైన కష్టాలు పడుతున్నారు. ధనము లేక, ధాన్యం లేక, సంతానం లేక, అన్ని ఉన్న వాళ్ళకు మానసిక బాధలు లేక గుర్తు పెట్టాడుతూ ఉన్నారు. ఆ నా దరిద్ర బాధలు ఉంటే చెప్పండి. సత్యనారాయణ స్వామి చేసుకోవాలైన ఆ ఒక ప్రభావం చేత నీ దరిద్రం వెళ్ళిపోతుంది అని మొదటి బ్రాహ్మణ విషయంలో స్వామివారు చెప్పాడు. ఈ బ్రాహ్మణుడు ఏమంటున్నాడు? విప్రవాద్యోజనాత్మన. ఈ బ్రాహ్మణుడు సామాన్యుడు కాదు, ఏదో మహనీయుడుగా ఉన్నాడు, మంచి తేజస్సులని ఇతని అని సత్యనారాయణ స్వామి చేసుకోమన్నాడు. చేస్తాను, కానీ ఓ బ్రాహ్మణోత్తమా, నా దగ్గర కనీసం నేను వస్తలేను అసలే పట్టెడమైనా పెట్టలేని స్థితిలో ఉన్నానయ్యా. నేను అసలు తీసుకుంటున్నారు అంటే ప్రయత్నించు. నా దగ్గర ఏమి లేదయ్యా, ప్రయత్నిస్తే ఫలితం వస్తుంది. నాలో పోసిన వారు తీరుపోయారా? నీవు భగవంతుని భక్తితో విచారణ కోసం తిరుగు. ఎవరు ఏమిస్తే దాంట్లో చేస్తామని మనం పెట్టుకో, ఆ స్వామివారే అందిస్తుంటాడు. సరే, ఏదైతే మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను అని జోలు తీసుకొని కాశీ పట్టణమంతా కూర్చుంటే ఆ రోజున కాశీ నగర ఈ దినమే చాలా శుభదినం. ఈ బ్రాహ్మణులు చేసి ఎన్నో రాజభోగాలు అనుభవించి ఇటువంటి 5 ప్రజలమైన ఈ మహామహిమ కొంచెం పెట్టి సత్యనారాయణ స్వామి నమస్కరోమి. పెట్టుకోవడమా అక్షతలో పూలు చెట్టుకొని మీ కుటుంబం నుండి పూలు ప్రదర్శనలు జరగండి. కూర్చోండి, అక్షతలు ఏంటి, నమస్కారం చేయండి. పురోహితుడు వచ్చి దంపతులకు ఆశీర్వదించి ఎక్కడి వాళ్ళు అక్కడనే కూర్చోండి. కొబ్బరికాయ దగ్గర పెట్టుకోవాలి, బియ్యం నైవేద్యం పెట్టుకోవాలి, గౌరవం ఫస్ట్ మీ చేతి అందరికీ పంచండి. అక్షతలు ఉండు చిన్నగా ఉండు. అరే నువ్వు ఎక్కడికి వచ్చినావు? నువ్వు ఎక్కడికి వచ్చినావు?
ఈరోజు యాదగిరి గుట్టకు వచ్చినాము. ఇప్పుడు కథ అయిపోయింది. మనం ప్రసాదం తింటున్నాం ఫ్రెండ్స్. ఇగో మా చుట్టాలు కూడా వచ్చారు. ఇగో చాలా మంది ఉన్నారు. ప్రసాదం అయితే హైలైట్. చెప్పు కోతి ఏది కోతి కోతి ఏడు వాడుంది వెనకాల. దానికి భయపడతారా బేటా? అగ్గో వెనక టెంపుల్ కనిపిస్తుందా మన వెనక? అది టెంపుల్. మనం ఇప్పుడు అక్కడికి పోవాలన్నమాట. ఓకేనా? రాలేదన్నా. అవును బెస్ట్ ఉందా బా ఇస్తాడనుకుంటాను 60. కానీ కొంచెము పాతది ఒక వీడియో వచ్చింది నాకు. యాదగిరిగుట్టది పాత వీడియో వచ్చింది. అది డిఫరెంట్గా ఉంది. పాత గుడి అంతా రష్. అత్తమ్మదు లాగా వాడినాక ఆడ పెట్టేయమంటారు. చేయాలంటే ఇలా కదా, చేయాలంటే ఇలా కదా అట్టు భలే కూర్చున్నారు వాళ్ళు. మనల్ని తీసిండ్రా. సాలులకి నువ్వైతే మరీ గుండు గుండు గుండు